పల్నాడు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అమరావతి పట్టణంలో మరియు పరిసర గ్రామాలలో అయోధ్యలో జరుగుతున్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. జనవరి 22వ తేదీన ప్రతి గృహంపై కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి శ్రీరామ తత్వాన్ని తెలిపే ముగ్గులతో ఇంటిని అలంకరించుకుని వీలైనన్ని ఎక్కువసార్లు శ్రీరామ జై రామ జై జయ రామ అంటూ శ్రీరామనామ జపాన్ని జపిస్తూ సాయంత్రం వేళలో ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించుకుని అయోధ్య శ్రీరాముడి కృపకు పాత్రులు కావాలని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు తెలియజేశారు. జై శ్రీరామ్. జనవరి 22న అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి శ్రీరామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ రోజున భారతదేశ వ్యాప్తంగా చిన్నపిల్లలు మొదలుకొని ముదుసలి వరకు అందరూ కూడా రాముడు వచ్చాడు, శ్రీరాముడు వచ్చాడు అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఆ రోజున భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటా కూడా ప్రతి ఇంటి మీద ఒక కాషాయ ధ్వజాన్ని ఎగరేసి ఇంటి ముందు శ్రీరామతత్వాన్ని తెలిపే ముగ్గులతో అలంకరించుకొని వారి యొక్క గృహాలలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ శ్రీరామ జపాన్ని జపిస్తూ ఆ రోజు సాయంత్రం పూట పంచభూతాత్మకమైనటువంటి 5 దీపాలతో ఇంటిని అలంకరించుకొని ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆహ్వానం పలకాలని పెద్దలు సూచించడం జరిగినది. శ్రీరాముడు అంటే ఒక మతానికో దీనికో సంబంధించిన వ్యక్తి కాదు. శ్రీరాముడు పేద ధనిక తేడా లేకుండా, కులమత భేదం లేకుండా మానవత్వానికి ప్రతీక శ్రీరామచంద్రమూర్తి. ఆయన నడిచిన అడుగుదాడల్లోనే ఈనాడున భారతదేశం మనం ఇంత వైభవపేతంగా, ఇంత సంస్కారవంతంగా, ఇంత శుభప్రదంగా జీవనం కొనసాగిస్తున్నామంటే ఆ రోజున శ్రీరామచంద్రమూర్తి మనకు చూపించినటువంటి ఒక జీవన మార్గమే మనకు ఆదర్శం. రాముడు అంటే భారతీయతకు ప్రతీక కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా శ్రీరామ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.